భారతదేశం అంటేనే లౌకిక దేశంగా పేరు. ఇప్పుడు ఆ లౌకిక అనే పదాన్ని తీసివేయాలన్న డిమాండ్లు వెలువెత్తుతున్నాయి. అలాగని ఇది అందరి నుంచి కాదు, ఒక సెక్షన్ నుంచి మాత్రమే ఈ తరహా డిమాండ్ వినిపిస్తోంది. మొదట ఈ డిమాండ్ ఎవరు లేవనెత్తారు, తర్వాత దీనికి కొనసాగింపు ఎలా జరుగుతోంది, దీనిపై కాంగ్రెస్ కామెంట్ ఏంటి? హ్యావ్ యూ లుక్. दूसरा है, ऐसे करने वाले लोगों के आज संविधान को प्रति लेकर घूम रहे हैं, तो उनको बताना पड़ेगा भाई आज तक आपने इसके बारे में हिंदुस्तान के लोगों के सामने क्षमा नहीं मांगी, माफी नहीं मांगी है, मांगना पड़ेगा उनको. రాజ్యాంగ పీఠికలోని సోషలిస్ట్, సెక్యులర్ పదాలను తొలగించాలని ఆర్ఎస్ఎస్ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఎమర్జెన్సీ సమయంలో ఈ పదాలను కాంగ్రెస్ బలవంతంగా చేర్చిందని, దీనిపై చర్చ జరగాలని దత్తాత్రేయ హోసబేలే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాస్క్ తొలగిపోయిందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని తీసుకురావాలని చూస్తున్నాయని రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఇందుకు కొనసాగింపుగా ఉపరాష్ట్రపతి ధన్కర్ సైతం ఇదే వాయిస్ వినిపించారు. రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్, లౌకిక అనే పదాలు జోడించడం సనాతన స్ఫూర్తికి విరుద్ధమని అన్నారాయన. 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి దేశ రాజ్యాంగానికే చీకటి కాలమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. సోషలిస్ట్, సెక్యులరిస్ట్ పదాలు ప్రవేశికలో ఉండాలా వద్దా అనే దానిపై చర్చ జరగాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబేలే చెప్పిన 2 రోజుల తర్వాత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇదో చర్చనీయాంశమైంది. శనివారం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అనూహ్యంగా ఒక రాజకీయ చర్చలోకి దిగారు. అంతేకాకుండా సనాతన ధర్మానికి విరుద్ధమన్న కామెంట్లు సైతం చేశారు. సరిగ్గా ఇదే సమయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం ఇదే అంశంపై కామెంట్ చేశారు. కేంద్ర వ్యవసాయ మంత్రి అయిన శివరాజ్ సింగ్ భారతదేశంలో సోషలిజం అవసరం లేదని అన్నారు. లౌకికవాదం మన సాంప్రదాయం కాదని అన్నారు. ఎమర్జెన్సీలో వీటిని చేర్చారని, ఇది అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలో భాగం కానే కాదని అన్నారాయన. ఎమర్జెన్సీ @50 అనే కార్యక్రమం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన హోసబేలే ఈ దిశగా పిలుపునివ్వడంతో మొదలైంది చర్చ. అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులు నిలిచిపోయాయని, పార్లమెంట్ పనిచేయలేదని, న్యాయ వ్యవస్థ కుంటుపడిందని, ఆ తర్వాతే ఇవి జోడించబడ్డాయని అన్నారాయన. 50 ఏళ్ల ఎమర్జెన్సీ పురస్కరించుకుని వారణాసిలో జరిగిన కార్యక్రమంలో చౌహాన్ మాట్లాడుతూ, భారత్ మే సమాజ్వాద్ కి జరూరత్ నహీ హై, ధర్మ నిరపేక్షణ హమారా సంస్కృతి కా మూల్ నహీ హై ఔర్ ఇస్లియే పర్ జరూర్ విచార్ హోనా చాహియే అన్నారు. దీని అర్థమేంటంటే భారతదేశంలో ఈ రకమైన పదాలు మనకు అవసరం లేదని అన్నారు చౌహాన్. కాబట్టి దీనిపై చర్చించాలన్నది ఈ వ్యాఖ్యల సారాంశం. ఒక రకంగా చెబితే ఇది ఆర్ఎస్ఎస్ పిలుపునకు పరోక్ష మద్దతుగా భావిస్తున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శుక్రవారం మాట్లాడుతూ, అంబేద్కర్ రాసిన అసలు రాజ్యాంగంలో ఈ పదాలు భాగం కాదని అందరికీ తెలుసు. కాబట్టి ఆలోచన పరుడైన ఏ పౌరుడైనా దీన్ని ఆమోదిస్తారని అన్నారు. అత్యవసర పరిస్థితి రోజులను గుర్తుకు చేసుకుంటూ చౌహాన్ మాట్లాడుతూ, తన అధికారాన్ని కాపాడుకోవడానికి నాటి ప్రధాని ఇందిరా దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారని అన్నారు. బయటి భద్రతకు ఎలాంటి ముప్పు లేదు, అంతర్గత భద్రతకు కూడా ముప్పు లేదు, ప్రధానమంత్రి కుర్చీకి మాత్రమే ముప్పు. అందుకే జూన్ 25, 1975 రాత్రి కేబినెట్ సమావేశం నిర్వహించకుండానే దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారని అన్నారు కేంద్ర మంత్రి. ఇక ఇదే అంశంపై మరొక నేత కూడా కామెంట్ చేశారు. ఆయనే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. సోషలిజం, లౌకికవాదం మనవి కావు, పాశ్చాత్య భావనలని, ఈ పదాలకు భారత నాగరికతలో స్థానం లేదని అన్నారు. When we talk to emergency, this is a high time to wipe out all the legacies of emergency. The way Prime Minister Narendra Modi ji is working to wipe out the legacy of colonial India, the same way we should try to wipe out the legacy of emergency. Two important legacy of the emergency is insertion of the word secularism and socialism in our constitution. I think the word secularism goes against the Sarva Dharma Samabhava, which is an Indian concept. Again,
socialism is never our economic concept. Our concept was always Sarvodaya Antyodaya. As such, I request Government of India to delete the two words which was inserted, which was not in the original constitution, but inserted later on by Prime Minister Indira Gandhi. The two words socialism and secularism should be dropped from our preamble of the constitution. మీరు కాస్త గట్టిగా ఆలోచిస్తే మన అస్తిత్వ సవాళ్ళకి మనం అవకాశమిస్తున్నామని, ఇదొక చీడపురుగుగా దేశాన్ని పట్టి పీడిస్తుందని అన్నారు ఉపరాష్ట్రపతి. ఇది వేల సంవత్సరాల నాగరికతను కించపరుస్తుందని, ఈ సెక్యులరిజం అన్నది మనదైన సాంప్రదాయాన్ని తక్కువ చేసుకోవడం తప్ప మరొకటి కాదని అన్నారు ధన్కర్. ఇది సనాతన ధర్మానికి పూర్తి అవమానకరమని కామెంట్ చేశారు ధన్కర్. ఉపరాష్ట్రపతి ధన్కర్ కి రచయిత, మాజీ కర్ణాటక ఎమ్మెల్సీ వీరయ్య రాసిన సంకలనం అంబేద్కర్ సందేశాలు అనే పుస్తకం తొలి కాపీ అందించారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ఈ కామెంట్లు చేశారు. ఆర్ఎస్ఎస్ అగ్రనేత నుంచి ఉపరాష్ట్రపతి వరకు ఈ తరహా కామెంట్లు చేయడంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది కాంగ్రెస్.